మేషరాశి వారికి ఈ సంవత్సరం పొడుగుతా గురువు గారి యొక్క స్థితి తృతీయంలో ఉంటోంది, చతుర్థంలో ఉంటోంది, అలాగే పంచమ స్థానంలో ఉంటోంది. 3 సార్లుగా మారుతుంది. అయితే ఇక్కడ అక్టోబర్ 31వ తేదీ నుంచి పంచమ స్థానంలోకి వెళ్తున్నారు గురువు గారు. ఇక్కడ ఒక విషయాన్ని బాగా స్పష్టంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ప్రారంభ సమయంలో అంటే ప్రథమ పాదంలో అయినా లేదా ద్వితీయ భాగంలో అయినా ఎప్పుడైనా గాని గురువు గారి యొక్క స్థితి సంచారము పూర్తిగా బాగుంది అంటే ఇక ఆ జాతకుడికి వచ్చిన ఇబ్బంది ఏమీ ఉండదు. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. కానీ ఇక్కడ ప్రథమ పాదంలోనూ అంటే మొదటి 6 నెలల కాలములోనూ అంతగా పరిస్థితులు అనుకూలించడం లేదు. ద్వితీయ భాగానికి వెళ్ళినప్పుడు అక్టోబర్ నెలలో 31వ తేదీ అంటే ఇంచుమించుగా అది నవంబర్ 1 అవుతోంది. కేవలం 2 నెలల కాలం మాత్రమే గురువు గారి యొక్క సంచారం బాగుంది. అప్పటి నుంచి వీరికి చాలా బాగుంటుంది. అలాగే రాహు గారి యొక్క సంచారము డిసెంబర్ 8 వరకు బాగుంటూ ఉన్న కారణం చేత ఈ 2 గ్రహాలు కూడా మనకి సంవత్సరాంతంలో అనుకూలిస్తున్నాయి మేషరాశి వారికి. మిగతా కాలం అంతా కూడా ప్రథమార్థంలో ఇక్కడ శని గారు ప్రథమార్థం ద్వితీయార్థం 2 యోగించడం లేదు, గురు రాహువులు కూడా యోగించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఏ విధమైన ఫలితాలు ఉంటాయి అంటే అనుకూలమైన ఫలితాలు చాలా చాలా తక్కువ. పూర్తిగా సంవత్సరాంతం నుంచి బాగుంటాయి. గురువు గారి యొక్క ఫలితం బాగుంది కాబట్టి ఇప్పుడు ఒక్క రాహు ఫలితమే బాగుంది అప్పటి వరకు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. పరిహారాలు తప్పనిసరిగా చేసుకోవాల్సి ఉంటుంది. ఏలినాటి శని ప్రభావం ఉంది కాబట్టి శని గారికి తైలాభిషేకం చేసుకోవాలి, స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి. ఏ విషయంలో అయినా కూడా మందగమనంలో ఉన్నటువంటి పనుల విషయంలో పూర్తి శ్రద్ధ తీసుకొని ప్రవర్తించుకోవాల్సి వస్తుంది. అలాగే గురు బలాన్ని పెంచుకోవడానికి కూడా తప్పనిసరిగా ప్రయత్నం చేయాలి. గురుగ్రహ స్తోత్రాలు చదువుకోవాలి, గురువుల్ని పూజించాలి, ఆశ్రమాలకు వెళ్ళాలి, అలాగే ఆలయాలకు వెళ్ళాలి. సద్గురువులు ఉన్నట్టయితే వారికి శుశ్రూష చేసి చక్కగా ఆశీస్సులు తీసుకోండి. అనేక రకాలుగా మీకు బాగుంటుంది. ఇవన్నీ కూడా చాలా చెప్పదగినటువంటి విషయాలు. సంవత్సరం పొడుగుతా కాస్త నిరాశాజనకంగా ఉంటోంది అనుకున్న సంవత్సరాంతంలోకి వెళ్ళేటప్పటికీ ఇప్పుడు రాహు గారి బలం ఎలా యోగిస్తోందో అప్పుడు గురువు గారి బలం అనేది చక్కగా యోగిస్తూ ఉంటుంది. గురుగారి స్థితి సంచారం అనేది అప్పుడు యోగిస్తూ ఉంటుంది. కాబట్టి కొంచెం సంవత్సరాంతంలో వీరికి ఊపిరాడిన విధంగా ఉంటుంది. మనిషి యొక్క జీవనం ఎప్పుడు కూడా ఎప్పటికప్పుడు మార్పులతో కూడి ఉంటుంది. అలా మారుతూ ఉంటేనే మనిషికి ఉత్సాహం వస్తుంది. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టుగా ఉన్నా, ఏ పనులు జరగకుండా అచేతనంగా ఉన్న మనిషికి ఉత్సాహం ఉండదు. మేషరాశి వారికి ఈ 2026వ సంవత్సరంలో కొన్ని రకాలుగా ఇలాంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి వీరు దీక్ష తీసుకోండి. హనుమాన్ దీక్ష తీసుకోవడం చాలా చాలా మంచిది. హనుమాన్ దీక్ష తీసుకోవడము, అలాగే భవానీ దీక్ష ఏమన్నా అలాంటి దీక్షలు తీసుకోవడము చేసినట్లయితే చాలా వరకు మార్పు వస్తుంది వీరికి. ఆ దీక్ష తీసుకోవడం వల్ల ఒక విధమైన క్రమశిక్షణాయుతంగా ప్రవర్తించుకుంటూ వెళ్ళాలి. మామూలుగా నిత్య జీవితంలో ఉండేటటువంటి క్రమశిక్షణ కన్నా ఇంకా కొంచెం భిన్నంగా ఉంటూ ఎక్కువగా దైవ చింతనలో ఉంటారు. కాబట్టి ఏదైనా దీక్ష తీసుకోవడానికి చాలా చాలా వరకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అని చెప్పి మరీ తెలియచేస్తూ ఉన్నాను. అలాగే ఆరోగ్య దృష్టిలో పెట్టుకోవాలి. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు తక్కువగా ఉన్నాయి. అపనిందలు కూడా ఉండేటటువంటి పరిస్థితి. మాతృవర్గ రీత్యా సహాయ సహకారాలు తక్కువగా ఉండేటటువంటి పరిస్థితి. అలాగే ద్వితీయార్థంలో సంవత్సరం చివర నవంబర్ డిసెంబర్ ఈ 2 నెలల కాలంలోనూ సంతానం పట్ల చాలా చాలా సంతృప్తిగా ఉంటారు. రుణభారాలు తగ్గేటటువంటి పరిస్థితి, వివాహాది శుభకార్యాలు కుదిరేటటువంటి పరిస్థితి, అలాగే దూర ప్రాంత ప్రయాణాలు కూడా ఏవైనా చేయగలిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. పిత్రార్జితం మీ చేతికి అందేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఉద్యోగ జీవితంలో చాలా ఓర్పుగా ఉంటూ ఉద్యోగాన్ని మీరు చాలా ఒక దైవంతో సమానంగా చూసుకుంటూ అక్కడ కూడా కార్యాలయంలో కూడా చాలా మంచిగా క్రమశిక్షణాయుతంగా ప్రవర్తించుకుంటూ వెళ్ళినట్లయితే ఉద్యోగ జీవితానికి వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక పరిహారాల విషయంలో తప్పనిసరిగా ముందుగా చెప్పినటువంటి పరిహారాలలో కొన్నిటినైనా చేసుకొని మనశ్శాంతితో ఉండండి. వృషభ రాశి వారికి గురువు గారి యొక్క స్థితి సంచారము ద్వితీయ స్థానంలో ఉంటూ జూన్ 1వ తేదీన కర్కాటక రాశిలోకి వెళ్ళిపోతోంది. ఆ తదుపరి సింహ రాశిలోకి అక్టోబర్ 31వ తేదీన వెళ్తోంది.
అయితే ఈ రెండు సంచారాలు కూడా అంత అనుకూలంగా లేవు. గురువుగారు ఉచ్చలో ఉన్నప్పటికీ కూడా తృతీయ స్థానం అవుతోంది కాబట్టి అంత అనుకూలమని చెప్పడానికి ఇక్కడ అవకాశం కనిపించడం లేదు. ఒక్క ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు మటుకు చాలా చాలా అద్భుతంగా యోగిస్తూ ఉన్నారు. ఇక మిగతా సంవత్సరం పొడుగుతా కూడా అంటే జూన్ 1 తదుపరి గురువు గారి యొక్క బలం తగ్గిపోతోంది వృషభ రాశి వారికి. శని గారి బలం మటుకు సంవత్సరం పొడుగుతా చాలా చాలా బాగుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక రాహుకేతువుల బలాలు అయితే చాలా చాలా సాధారణంగా ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఈ 4 ప్రధాన గ్రహాల్లో 2 గ్రహాలు ఎప్పుడైతే యోగిస్తూ ఉన్నాయో ఇంచుమించుగా జూన్ 1 వరకు అంటే ప్రథమార్థం అంతా బాగుంది. ప్రథమార్థం అంతా కూడా గురుబలం చాలా బాగుంటున్న కారణం చేత సంవత్సరం పొడుగుతా శని గారి యొక్క బలం చాలా బాగుంటూ ఉన్న కారణం చేత వీరికి అనుకున్న పనులు అనుకున్నట్టుగా కార్యసిద్ధి కలుగుతుంది, విజయం కలుగుతుంది, మాట తీరు చాలా బాగుంటుంది, అలాగే మాటకి పరపతి పెరుగుతుంది, కుటుంబంలో కుటుంబ సభ్యుల యొక్క ఆదాయం పెరగడానికి అవకాశం ఉంది, ఇంట శుభకార్యాలు కుదురుతాయి. ఇంకా వివాహం కాని వారు ఎవరైనా ఉన్నారా అంటే వారికి వివాహం కుదిరేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే సన్మాన సత్కారాలు కనిపిస్తున్నాయి. అనుకోని విధంగా ధనము లాభం రూపంలో వచ్చేస్తోంది, ఆదాయం పెరిగేటటువంటి పరిస్థితి, అలాగే రుణ భారాలు తగ్గేటటువంటి పరిస్థితి చాలా అత్యద్భుతంగా ఇక్కడ శని గారు గాని ఇక్కడ గురువు గారు గాని ఏ రూపకంగా చూసినా కూడా చాలా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తున్నారు. ఉద్యోగ జీవితం కూడా చాలా వరకు ప్రశాంతంగా ఉండేటటువంటి పరిస్థితే కనిపిస్తూ ఉన్నది. ఇది కూడా చెప్పదగినటువంటి సూచన. దూరాభార ప్రయాణాల విషయంలో చాలా ఎక్కువ వ్యయ ప్రయాసలకి ఓర్చి వెళ్తారు. ఇవన్నీ కూడా మీకు ఈ 2026వ సంవత్సరంలో అత్యద్భుతమైన ఫలితాల కిందే లెక్క. మరి అక్టోబర్ 31వ తేదీన మారిపోతూ ఉన్నటువంటి గురుగ్రహ సంచారం ఏమైనా బాగుందా అంటే 4వ స్థానంలో ఉంటారు కాబట్టి ఇక్కడ అర్ధాష్టమ గురు సంచారం ఇది కూడా అంతగా ఉపయోగపడడం లేదు. అంటే తృతీయంలోను చతుర్థంలోను కూడా గురువు గారి యొక్క స్థితి సంచారము అంత గొప్పగా లేని కారణం చేత ద్వితీయార్థం అంతా కూడా గురువు గారికి పూజలు చేయండి. గ్రహాల యొక్క స్థితిగతులని బట్టే మీ యొక్క జపము, తపము, యజ్ఞము, యాగము ఇలాంటివి ఉండడం అనేది చాలా చాలా మంచిది. కాబట్టి ఇక్కడ గురువు గారికి స్తోత్ర పారాయణాలు చేసుకోవడం అనేది చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు కలగజేస్తాయి. అలాగే శని గారి యొక్క స్థితి సంవత్సరం పొడుగుతా బాగుంది కాబట్టి ఇక మీరు ఆలోచించుకోని అవసరం లేదు. ధన ఆదాయం ఏ రూపకంగా వస్తుందో ధనము మూట కట్టి దాచిపెట్టుకోండి, అంత బాగుంటుంది అనమాట. లాభస్థానంలో శని గారు ఉన్నారంటే ఎక్కడెక్కడ మొండి బాకీల్ని వసూలు చేసేస్తారు. అలాగే మీకు ఏదన్నా 5 రూపాయలు రావాల్సిన చోట 8 రూపాయలు వచ్చేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఇలాంటి లాభాలని కూడా శని గారు ఇవ్వడంలో మహా సామర్థ్యవంతులు ఆయన అని కూడా చెప్తూ ఉన్నాను. ఇక రాహుకేతువుల పరిస్థితి సాధారణంగా ఉంటూ ఉంది కాబట్టి రాహుకేతు స్తోత్ర పారాయణాలు సంవత్సరం పొడుగుతా చేసుకోవడం చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మిథున రాశి వారికి 2026వ సంవత్సరం అంతా కూడా శని గారి యొక్క స్థితి దశమ స్థానంలోనే ఉంటూ ఉన్న కారణం చేత అంత పెద్ద గొప్పగా పరిస్థితులు అయితే మారబోవడం లేదు. ఈ శని గారిని మీరు బాగా దృష్టిలో పెట్టుకోండి. దశమంలో శని గారు మిమ్మల్ని ఇబ్బంది అయితే పెట్టరు, కానీ శారీరక శ్రమనిస్తారు. అంటే కొంచెం శ్రమ ఎక్కువగా అవుతుంది. అదొక్కటే మీరు ఓర్చుకోవాల్సినటువంటి విషయం. ఇక 9వ స్థానంలో ఉన్నటువంటి రాహు గారి యొక్క సంచారము డిసెంబర్ 8 నుంచి 8వ స్థానంలోకి వస్తుంది. కేతువు గారి తృతీయ సంచారము 2వ స్థానంలోకి వస్తుంది. అయితే అప్పటి వరకు కేతువు సంచారము చాలా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉండగా ఇక మీరు వెనక్కి తిరిగి చూసుకోకర్లా. కేతువు గాని రాహువు గాని గురువు గారు గాని శని గారు గాని ఇచ్చే ఫలితాలు ఏవైనా శుభకరంగా ఉన్నాయా అంటే అవి అలాగే ముందరికి దూసుకొని పోతాయి. ఇబ్బందికరమైన ఫలితాలు ఇస్తున్నా కూడా మనని బాగా ఇబ్బంది ఇస్తారు. వారు ఇబ్బంది పెట్టేస్తూ ఉంటారు. మనమే ఈ గ్రహస్థితులని తెలుసుకొని అంత ఇబ్బంది పడకుండా వాళ్ళని స్తోత్ర పారాయణలతో పూజించుకుంటూ ఉన్నట్లయితే చాలా వరకు మనశ్శాంతి ఏర్పడుతుంది. ఏదైనా కర్మఫలాన్ని అనుభవించక తప్పదు అలా అని చెప్పి పూర్తిగా వాటిని అలా వదిలేసి ఇక ఎప్పుడు తగ్గితే అప్పుడు తగ్గుతుందిలే గ్రహస్థితుల మార్పులు అని కూర్చోకూడదు. ఏదైనా బాధ కలుగుతూ ఉన్నప్పుడు శరీరంలో మనం మందు ఎలా వేసుకుంటామో గ్రహాల వల్ల
వాటి సంచారం అనుకూలంగా లేనప్పుడు వాటికి కూడా తగినటువంటి మందు వేసుకోవడం లాంటిదే జపాలు చేసుకోవడం అంటే. ఇది తప్పనిసరిగా చేసుకోవాలి. ఇక కేతువు ద్వితీయ స్థానంలోకి వచ్చినప్పటి దగ్గర నుంచి, అంటే డిసెంబర్ 8 నుంచి అష్టమ రాహువు ద్వితీయ కేతువు ఇద్దరు ఇబ్బంది పెడతారు కాబట్టి తప్పనిసరిగా రాహుకేతు స్తోత్ర పారాయణాలు చేసుకోండి. ఇక అప్పటి వరకు కేతువు ఇచ్చేటటువంటి గుండె ధైర్యాన్ని గాని మనోబలాన్ని కానీ ఎవరు ఆపలేరు. చాలా ధైర్య సాహసాలుగా ఉంటారు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అన్నదమ్ముల సహాయ సహకారాలు బ్రహ్మాండంగా ఉంటాయి. చక్కటి యోగవంతమైనటువంటి జీవితంలో ఉంటారు. దగ్గర ప్రయాణాలన్నీ లాభిస్తూ ఉంటాయి. అనేక రకాలుగా బాగుంటారు. ఇక గురువు గారి యొక్క స్థితి ఎలా ఉంది సంవత్సరం అంతానంటే 3 సార్లు మారుతున్నారు కదా. రాశిలో ఉండగా చాలా మంచి ఫలితాలు వస్తున్నాయి. కీర్తి ప్రతిష్టలు వస్తున్నాయి. అనుకూలమైనటువంటి ఆదాయం ఉంటుంది. సన్మాన సత్కారాలు ఉంటున్నాయి. దైవభక్తి పెరుగుతోంది. అన్యోన్య దాంపత్యం ఉంటుంది. పబ్లిక్ రిలేషన్స్ చాలా బాగా పెరుగుతున్నాయి. అనేక విధాలా చాలా బాగుంటుంది. మరి ద్వితీయంలోకి వస్తున్నారు కదా వారు. జూన్ 1వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు ద్వితీయంలో ఉంటున్న కారణంగా ఆ సంచారము, ద్వితీయ స్థాన సంచారము ఇంకా ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఎందువల్ల? ఆయన ఉచ్చరాశిలో ఉంటున్నారు కాబట్టి చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తూ ఉంటారు. మాట పరపతి పెరుగుతుంది. కుటుంబం ఎస్టాబ్లిష్ అవుతుంది. సంతానం కలుగుతారు. సంతానం లేని వారికి సంతానం కలుగుతారు. అదే చిన్నపిల్లలు ఎవరన్నా ఉన్నారనుకోండి, తమ్ముడో చెల్లెలో, వాళ్ళకి పుట్టే అవకాశం ఉంటుంది. అలాగే ద్వితీయ సంతానం కావాలనుకునే వారికి ద్వితీయ సంతాన యోగం కూడా ఉంటుంది. కుటుంబంలో ఒక కొత్త వ్యక్తులు వస్తారు కుటుంబంలోకి. అది వివాహం వల్ల అవ్వచ్చు, లేదా కుటుంబ సభ్యులకి ఎవరన్నా పుట్టవచ్చు. ఇలాగా చాలా అద్భుతమైనటువంటి మార్పు అన్నమాట. ఇది అంతా కూడా చాలా చాలా సంతోషం కలిగిస్తుంది. ధనము బాగా వస్తుంది. కీర్తి ప్రతిష్టలు బాగా పెరుగుతాయి. అన్యోన్య దాంపత్యం ఉంటుంది. కుటుంబంలో మంచి ఐకమత్యం ఉంటుంది. చాలా అద్భుతమైనటువంటి విజయాలు వీరి సొంతం అవుతాయి. గొప్ప గొప్ప చదువులు చదువుకోవడానికి ఇప్పటి వరకు నిరాశాయుతంగా ఉన్న వారికి ఇప్పుడు గొప్ప చదువులు చదువుకునే అవకాశం వస్తుంది. ఎవరికైనా ప్రాథమిక విద్య గాని ఉన్నత విద్య గాని ఆగిపోయి ఉన్నట్లయితే వారు కూడా మళ్ళీ చదువులో నిరాటంకంగా ముందరికి వెళ్ళిపోతారు. ఇవన్నీ కూడా చాలా అద్భుతమైన విషయాలు. ఏమోనండి చదువుకున్నాము మళ్ళీ అలా కలిసి వచ్చింది అనేస్తారు. ఇంత అద్భుతంగా ఉంటుంది మిథున రాశి వారికి. అలాగే ఇక అక్టోబర్ 31వ తేదీ నుంచి గురువు గారి యొక్క సంచారము తృతీయ స్థానంలోకి మారుతుంది. కొంచెం అవమానాలు, అపనిందలు, తర్వాత కార్యసిద్ధి కలగకపోవడము, అన్నదమ్ములతో సఖ్యత లేకపోవడము, తండ్రి గారి వైపు నుంచి కూడా ఏదైనా సహాయ నిరాకరణ లాంటివి జరగడము, మీరే తండ్రి గారికి ఎక్కువగా సహాయ సహకారాలు అందించడము, అయినా కూడా వారు తృప్తి చెందకపోవడము, సంతానం వల్ల మీరు ఇదేంటి సంతానం ఇలా ఉన్నారు, ఇప్పటి వరకు అన్ని విధాలా బాగున్నాం కదా మనము అని చెప్పి కొంచెం ఆలోచించడం, వారి మీద ఎక్కువ శ్రద్ధ కలిగి ఉండడము, శ్రద్ధ పెట్టడము, ధనము ఖర్చు పెట్టడము, ఇలాంటివేవన్నా ఉండడము ఇత్యాది ఇవన్నీ జరగడానికి అవకాశం ఉన్నాయి. ఇక సంవత్సరం చివరి వరకు ఇలాంటి పరిస్థితే ఉంటూ ఉంటుంది. గురువు గ్రహానికి తప్పనిసరిగా స్తోత్ర పారాయణాలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. అలాగే డిసెంబర్ 8 నుంచి రాహుకేతువులకి కూడా స్తోత్ర పారాయణాలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. శని గారికి ఒక్కసారి 4 నెలలకు ఒక్కసారి చొప్పున తైలాభిషేకం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటూ ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. రాశిలో ఉన్నప్పుడు, ద్వితీయంలో ఉన్నప్పుడు కూడా చాలా బాగున్నారు కాబట్టి ప్రారంభం అంతా కూడా అంటే ప్రథమార్థం ఇంచుమించుగా చాలా అద్భుతంగా నడుస్తోంది. ఇప్పుడే జాగ్రత్తగా డబ్బు ధనం దాచిపెట్టుకోవడం కానీ, 10 మందికి సహాయం చేసినప్పుడు వాళ్ళకి పూర్తిగా మీరు సహాయం చేసిన ఫలితాలు వాళ్ళకి అందుతున్నాయా చూసుకోవడం కానీ, ఎవరికో చెప్పేసి వాళ్ళకి ఇది చేసేయండి వాళ్ళకి అది చేసేయండి అని కాకుండా మీరు శ్రద్ధగా చూసుకోవడం కానీ, ఇలాంటివన్నీ చేసినట్లయితే చాలా వరకు మీకు ఆత్మసంతృప్తి ఏర్పడుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. గురువు గారికి స్తోత్ర పారాయణాలు చెయ్యండి. ఆశ్రమాలకు వెళ్ళండి, ఆలయాలకు వెళ్ళండి. గురుగ్రహ స్తోత్రాలు పఠించడానికి చాలా అనుకూలమైనటువంటి సమయం ఇప్పుడంతాను. ఎందుకంటే అతి త్వరగా మీకు కార్యసిద్ధి కలుగుతుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఉచ్చలో ఉన్న గురువు గారు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తారు కాబట్టి మీకు ఈ ద్వితీయ స్థానంలో ఉన్న గురువు గారి వల్ల చాలా చాలా మనశ్శాంతి కలుగుతుంది, అభివృద్ధి కలుగుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి సంవత్సరం పొడుగుతా గురువు గారి యొక్క సంచారం ఏ విధంగా ఉందంటే, ఇప్పుడు వ్యయస్థానంలో ఉన్నప్పుడు చాలా మంచి ఫలితాలే ఉన్నాయి. శుభకరమైన పనుల మీద ఎక్కువగా ధనాన్ని ఖర్చు చేస్తారు. మరి జూన్ 1వ తేదీ నుంచి రాశిలోకి వస్తున్నారు.
ఉన్నతమైన వ్యక్తిత్వంతో ఉంటారు, సన్మాన సత్కారాలు అందుకుంటారు, మంచి మాట తీరు బ్రహ్మాండంగా ఉంటుంది, విద్యలు చాలా బాగుంటాయి, విదేశీ యానాలు ఉంటాయి, అన్నదమ్ముల సహాయ సహకారాలు బ్రహ్మాండంగా అందరూ సహకరిస్తారు. అన్నదమ్ములు ఒక్కరే అని కాదు, అందరూ సహకరిస్తూ ఉంటారు. భార్యాభర్తల అనుబంధం బాగుంటుంది, పబ్లిక్ రిలేషన్స్ బాగుంటాయి, అనుకోని విధంగా ధనము చేతికొస్తుంది. ఎన్ని రకాలుగా మీరు బాగుండాలో అన్ని రకాలుగాను బాగుంటారు. గురువు గారు రాశిలో ఉచ్చులో ఉన్నారు అంటే అది అసలు మాటలైన విషయం కాదు. సంవత్సరం పొడుగుతా 3 రకాలుగా మారినటువంటి సంచారము ఈ 3 రకాలుగాను అద్భుతాలనే ఇస్తుంది. వ్యయస్థానంలో శుభకార్యాలు చేస్తున్నారు, సన్మాన సత్కారాలు అందుకుంటున్నారు రాశిలో. ఇక ద్వితీయంలో అయితే సమస్త భోగాలని ఇస్తారు ఆయన. ఎప్పుడైతే అక్టోబర్ 31 నుంచి గురువు గారి యొక్క సంచారము ద్వితీయంలోకి వస్తోందో అనేక రకాలుగా కుటుంబ పరువు ప్రతిష్టలు పెరగడము, కుటుంబ సభ్యులు చక్కగా ఎస్టాబ్లిష్ కావడము, నిలదొక్కుకోవడము, కుటుంబంలో ప్రతి వారికి కూడా అంటే యోగ్యత కలిగిన వారికి ఆదాయం పెరగడము, కుటుంబ జీవనంలో మంచి ఐకమత్యం ఉండడము, కొత్త కుటుంబ సభ్యులు కుటుంబంలోకి రావడము, సంతానానికి సంతానం జన్మించడము, మీకే ఒకవేళ సంతానము కావలసి ఉన్నట్టయితే మీకు సంతానం కలగడము, సంతానం అభివృద్ధి చెందడము, వారిని చూసి మీరు చాలా సంతృప్తి చెందడము, సన్మాన సత్కారాలు అందడము, ఒకటేమిటి సమస్తమైనటువంటి గుణాలు ఇక్కడ మీకు చాలా చాలా అద్భుతమైన మనశ్శాంతినిస్తాయి, సంతృప్తినిస్తాయి. గురువు యొక్క ఆశీస్సులు దొరుకుతాయి, గురుబలం చాలా పెరిగింది, తీర్థయాత్రలు చేస్తారు, దైవం యొక్క ఆశీస్సులు మీకు సాక్షాత్తు లభిస్తున్నాయా అన్నంత గొప్పగా ఉంటాయి. ఇళ్ళు, స్థలాలు, పొలాలు ఇలాంటి చర స్థిర ఆస్తులు ఏమన్నా సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. విద్య చాలా బాగుంటుంది, అనేక విధాలా బాగుంటారు. ఒక్కటేమిటండి, వ్యయంలో ఉన్న గురువు గారు గాని, రాశిలో ఉన్న గురువు గారు గాని, ద్వితీయంలో ఉన్న గురువు గారు గాని చాలా చాలా అద్భుతాలను ఇస్తారు. 1 కాదు 2 కాదు, ఎన్నైనా చెప్పుకోవచ్చు. వ్యాపారం పెడతారు, వ్యవహారాలు చేస్తారు, 10 మందిలో ఉన్నతమైనటువంటి గౌరవాన్ని పొందుతారు, సన్మాన సత్కారాలు అందుకుంటారు, మీ మాటకి పరపతి ఏర్పడుతుంది, విద్యలు బాగా రాణిస్తాయి, కొత్త కొత్త విద్యలు నేర్చుకోవడానికి అవకాశం ఉంది, దూర ప్రయాణాలు చేస్తారు, విదేశీయానాలు చేయడానికి అవకాశం ఉంది. అసలు ఒకటేమిటి, సర్వం శుభకరం. ఒక మాటలో చెప్పాలంటే మీ యొక్క ఇష్ట దైవానికి పూజలు చేసుకోవడం మటుకు మానకండి, ప్రతిరోజు స్మరించండి. ఇక రాహు గారి యొక్క సంచారం ఏ విధంగా ఉందో చెప్పుకున్నాం మనం. వారు సప్తమ స్థానంలోకి వచ్చేస్తున్నారు, ఇప్పుడు అష్టమంలో ఉన్నారు. అప్పుడప్పుడు మనకి ఉద్దాన పతనాలు కనిపిస్తూ ఉంటాయి. ఇక డిసెంబర్ 8వ తేదీ నుంచి సప్తమంలోకి వస్తున్నారు, రాశిలోకి కేతు వస్తున్నారు. చాలా వరకు ఇబ్బందుల్ని ఇస్తారు, కానీ అదే సమయంలో గురుబలం చాలా బాగుంది కాబట్టి అంతగా భయపడాల్సిన పని లేదు. దుర్గ పూజ చెయ్యండి అని చెప్పి మరీ తెలియజేస్తున్నాను. సంవత్సరం పొడుగుతా 9వ స్థానంలోనే శనిగారి సంచారం ఉంటూ ఉంటుంది కాబట్టి ఇక పుట్టింటి నుంచి వచ్చేటటువంటి ఆస్తులు ఏమైనా ఉంటే వచ్చేటటువంటి పరిస్థితి, పిత్రార్జితం మీకు రాకుండా ఎవరన్నా అడ్డుకుందాం అనుకున్నా అది అడ్డం పడలేకపోతారు. ఖచ్చితంగా మీకు వచ్చేటటువంటి పరిస్థితి. శనిగారికి మటుకు అప్పుడప్పుడు 3 నెలలకి 4 నెలలకి ఒకసారి తైలాభిషేకం చేసుకోండి, మరింతగా మీ జీవితం శోభిస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. దుర్గా పూజ మానకుండా చెయ్యండి, అత్యద్భుతమైన ఫలితాలు మీ సొంతం. సింహరాశి వారికి ఈ 2026వ సంవత్సరము ఒక విధంగా వీరి పంట పండినట్టే లెక్క. ఏ విధంగా అంటే ఇప్పటి వరకు కూడా అంత బాగా గురుబలం అనేది కనిపిస్తూ లేదు. ఏదో లాభంలోకి వస్తున్నారు, వ్యయంలోకి వస్తున్నారు, లాభంలోకి వస్తున్నారు, వ్యయంలోకి వస్తున్నారు, అక్కడెక్కడ తిరుగుతున్నారు. అయితే రాశిలో కేతు ఉన్నారు, రాహు గారు సప్తమంలోనే ఉన్నారు, అష్టమంలో శని గారు ఉన్నారు. మరి ఈ 3 గ్రహాల యొక్క అనుకూలత చాలా చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు కూడా తక్కువే. ఈ 2026వ సంవత్సరంలో కూడా శని గారు మారడం లేదు. రాహుకేతువులు డిసెంబర్ లాస్ట్ లో ఇంచుమించుగా 8వ తారీఖు అంటే సంవత్సరాంతంలో మారుతున్నారు. వీరి వల్ల కూడా పెద్దగా మార్పులు ఏమీ లేకపోతూ ఉన్నప్పటికీ గురువు గారి యొక్క స్థితి మొదటి 6 నెలల కాలం లాభస్థానంలో ఉంది అంటే అది మాటలైన విషయం కాదు. అద్భుతమైనటువంటి లాభాలను ఇస్తారు. నిజాయితీతో కూడినటువంటి ఆదాయాన్ని పెంచుతారు, బాగా పెరిగే విధంగా చేస్తారు. అలాగే కార్య సమర్థతని పెంచుతారు. వస్త్ర లాభాలు ఉంటాయి, వస్తు లాభాలు ఉంటాయి, ధన లాభాలు ఉంటాయి, అలాగే ద్రవ్య లాభాలు ఉంటాయి. బంగారపు పని చేసేవారు, ఆ పనికి సంబంధించిన పనిముట్లతో పనులు చేసేవారు అందరికీ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి, సంవత్సరం పొడుగుతో ఎలా ఉన్నారు, లాభస్థానంలో ఉన్నారు.
జూన్ 1 నుంచి వ్యయస్థానంలోకి వస్తున్నారు. అలాగే అక్టోబర్ 31 నుంచి రాశిలోకి వస్తున్నారు. అంటే ఏ విధంగా చూసినా 3 రాశుల్లోనూ గురువుగారు ఇచ్చేటటువంటి ఫలితాలు అత్యద్భుతమే. ఇది చాలా చెప్పదగ్గ సూచన. ఇప్పటి వరకు గురుబలం కొన్నాళ్ళు ఉండి కొన్నాళ్ళు లేకపోవడం అలాగ లేకుండా గురుబలం సంవత్సరం పొడుగుతా బాగుంది. రాశిలోకి కూడా వస్తున్నారు కదా అక్టోబర్లో. ఈ రకమైనటువంటి గురుబలము ఈ రాహుకేతువుల యొక్క దుష్ట ఫలితాలని తగ్గిస్తుంది. అలాగే శని గారి యొక్క ఫలితాన్ని కూడా తగ్గిస్తుంది. ఇవన్నీ కూడా చాలా అత్యద్భుతమైనటువంటి ఫలాన్ని ఇచ్చేటటువంటి గురువు గారు సంవత్సరం పొడుగుతా బాగుండడంతో మనశ్శాంతి పెరుగుతోంది, కష్టం అనేది కలిసి వస్తుంది, లాభస్థానాల్లో ఉన్నారు, శుభకార్యాల మీద ధనాన్ని ఖర్చు చేస్తున్నారు, అలాగే సన్మాన సత్కారాలు అందుకుంటున్నారు, పరపతి పెరుగుతోంది. ఇప్పటి వరకు ఏదైతే మనిషికి బాధ కలిగించే అంశాలు, అవమానాలు ఇవన్నీ ఉన్నాయో ఆ అవమానాలన్నీ పోయి సన్మాన సత్కారాలు అందుకోవడము, సంతోషంతో ప్రవర్తించుకోవడము, 10 మంది వీరి చుట్టూ చేరడము, వీరిలో ఉన్న మంచి లక్షణాలని కీర్తించడము, ఇట్లాంటివన్నీ కూడా చేస్తారు. బంధుమిత్రుల ఆదరణ బాగుంటుంది, స్నేహితుల సహాయ సహకారాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ కూడా మీకు మానసికమైనటువంటి ఆనందాన్ని ఇస్తూ ఉన్న కారణంగా 2026వ సంవత్సరం అంతా కూడా గురుబలం వల్ల సింహరాశి వారికి చాలా చాలా బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక రాహుకేతువుల పరిస్థితికి వస్తే మనకి రాహుకేతువులు ఎక్కువగా విడదీసేటటువంటి పరిస్థితి, ఆత్మ న్యూనతాభావాన్ని పెంచేటటువంటి పరిస్థితి, ఒక్కొక్కసారి ఆత్మహత్యలకి ప్రేరేపించేటటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే గురుబలం ఉంది కాబట్టి ఈ విషయంలో భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి తెలియజేస్తున్నాను. రాహుకేతువుల దోష నివారణార్థం దుర్గా అమ్మవారికి అలాగే గణపతికి పూజలు చేసుకోండి, స్మరణ చెయ్యండి. అలాగే శని గారికి స్తోత్రపారాయణాలు చెయ్యండి. అప్పుడప్పుడు 3 నెలలకి 4 నెలలకి ఒకసారి తైలాభిషేకం చేయించండి. అద్భుతమైన ఫలితాలు మీ సొంతంగా ఉంటాయి. శని గారి యొక్క స్థితి వక్రిస్తోంది. 122 రోజుల కాలం పాటు శనిగారు వక్రంతో ఉంటున్నారు. అయినప్పటికీ కూడా ఇబ్బంది లేని పరిస్థితులే మీకు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ, కన్యా రాశి వారికి ఈ సంవత్సరం పొడుగుతా శని గారి యొక్క స్థితి సంచారం ఏమాత్రము మారబోవడం లేదు కాబట్టి, శని గారి యొక్క దృష్టి రాశి మీద పడుతోంది కాబట్టి శని గారికి జపాలు లేదా స్తోత్రపారాయణలు లేదా తైలాభిషేకము చేసుకోవడం చాలా చాలా మంచి పద్ధతి. అయ్యే పనులు ఒక్కొక్కసారి ఆగినట్టుగా అయ్యి చికాకు పెడతాయి. ఎందువల్ల? సప్తమ స్థానంలో ఉన్నారు. శని గారికి బలము ఏమాత్రము లేదు, ఆటంకాలను ఇస్తూ ఉంటారు. అయితే పూర్తిగా ఆటంకాలతోనే ఉంటుందా అంటే పూర్తిగా ఆటంకాలతో ఉండదు. జూన్ 1వ తేదీ వరకు దశమ స్థానంలో ఉన్నటువంటి గురువుగారు ఇక అప్పటి దగ్గర నుంచి కర్కాటక రాశిలోకి వస్తారు, లాభస్థానంలో ఉంటారు. కాబట్టి గురువుగారు ఉచ్ఛలో అనేక విధాల వీరికి ఊపిరాడినటువంటి పరిస్థితి. మరి మొదటి 6 నెలల కాలం వరకు శని గారి యొక్క స్థితి సంచారానికి మనము చేసుకునేటటువంటి జపాలు, ఈ పూజలు ఇలాంటివే బలాన్నిచ్చి ఆ దుష్ట ఫలితం తగ్గుతుంది. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టి చేసుకోవాల్సినటువంటి విషయం. అంటే ఇప్పుడు 2026వ సంవత్సర ప్రారంభంలో గురుబలము లేదు, శని గారి బలము లేదు, ఒక్క రాహు బలం మాత్రమే ఉంది. 6వ స్థానంలో రాహు గారి బలం ఉంది కాబట్టి ఇక్కడ అనుకోని విధంగా కార్య విజయం ఉంటుంది. అలాగే ఆరోగ్యం బాగుండేటటువంటి పరిస్థితి, శత్రువులు మిత్రులు అయ్యేటటువంటి పరిస్థితి, రుణభారాలు తగ్గిపోయేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే మీరు దాన ధర్మాలు ఎక్కువగా చేసే పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ వ్యయస్థానంలో ఉన్నటువంటి కేతువు ఎక్కువగా దాన ధర్మాలు చేయడానికి ఇష్టం చూపిస్తూ ఉంటారు. ఏదో విధంగా మన దగ్గర లేకపోయినా కూడా దానం చేయడానికి ఇష్టపడతారు. ఇక్కడ లేకపోవడం అనేది ఉండదు. కన్యా రాశి వారికి ఈ సంవత్సరంలో మొదటి 6 నెలల కాలము రాహు గారి యొక్క స్థితి సంచారం చేత ధనము బాగా ఉంది. తరువాతి కాలంలో తరువాతి 6 నెలల కాలం అంటే జూన్ నుంచి డిసెంబర్ మళ్ళీ 31 వరకు కూడా గురువు గారి యొక్క సంచారము రాశిలోకి వస్తోంది. ఏ రాశి? కర్కాటక రాశి ఉచ్చస్థానంలోకి వచ్చి లాభంలో విపరీతమైన లాభాలను ఇస్తూ ఉండగా అక్కడ గురువుగారు బాగుంటున్నారు, ఇక్కడ రాహువు బాగుంటున్నారు, అత్యద్భుతమైన ఆదాయం ఉంటూ ఉండగా తిరిగి మళ్ళీ అక్టోబర్ 31వ తేదీన వ్యయస్థానంలోకి వస్తున్నారు. వ్యయస్థానంలోకి వచ్చినా కూడా శుభకార్యాల మీద ధనం ఎక్కువగా ఖర్చు పెడతారు కాబట్టి మనకి అది ఒక శుభత్వానికి లోనవుతూ మనము ఖర్చు పెట్టేటటువంటి ధనము భగవంతుడికి చెందుతుంది అని, శుభకార్యాల పట్ల మనం శ్రద్ధగా చేస్తున్నామని,
మనకి ఒక విధమైన సంతృప్తి కలుగుతూ వెళ్తుంది. అంటే ధనము ఖర్చు అవుతూ ఉన్నప్పటికీ కూడా చాలా అద్భుతమైన ఫలితాలు ఇక్కడ వీరి సొంతం అవుతాయి. ఇక డిసెంబర్ 8వ తేదీననే రాహుకేతువుల మార్పు జరుగుతోంది. అంటే రాహు గారు ఇప్పటి వరకు ఇచ్చినటువంటి ధనము కొద్దిగా తగ్గేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే రాహు గారి యొక్క స్థితి సంచారము పంచమ స్థానంలోకి వచ్చేసి కేతువు గారి సంచారము లాభస్థానంలోకి వెళ్తోంది. ఆ భర్తీ ఇక్కడ పూడుస్తున్నారు, కేతువు పూడ్చేస్తున్నారు. రాహు గారు ఇవ్వట్లేదు ధనం డిసెంబర్ 8 నుంచి, కానీ కేతువు ఇస్తున్నారు కదా, మళ్ళీ కేతువు ఇస్తున్నారు, అలాగే గురువు గారు ఇస్తున్నారు. రెండు గ్రహాలు, పెద్ద గ్రహాల యొక్క ఉనికి లాభాల బాటలో ఉంది కాబట్టి వీరు ఎటువంటి నిరుత్సాహము పడవలసిన అవసరం లేదు. అన్నదమ్ములు బాగుంటారు, అలాగే సంతానం చాలా చాలా బాగుంటారు. అనేక విధాలుగా ఆనందాలు వెళ్లి విరుస్తూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా చాలా బాగుంటుంది. కర్కాటక రాశిలోకి గురువు గారు వచ్చినప్పుడు ఇక్కడి నుంచి 9వ స్థానం మీద గురువు గారి యొక్క దృష్టి పడుతూ ఉన్న కారణం చేత శని గారి యొక్క దుష్ట ప్రభావం తగ్గిపోయి ఈ కన్యా రాశి వారికి సప్తమం యోగిస్తూ ఉంటుంది. కాబట్టి అధికమైనటువంటి సంతృప్తి కలిగేటటువంటి పనులు, ఫలితాలు చాలా ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అయితే యోగా చేయండి, రాహు గారికి స్తోత్ర పారాయణాలు చేయండి. డిసెంబర్ 8 నుంచి వారు పంచమంలోకి మారుతున్నారు కాబట్టి కొద్దిగా సంతానం పట్ల శ్రద్ధ తీసుకోండి. అలాగే ధనము ఖర్చు విషయంలో కూడా కొన్ని శ్రద్ధ తీసుకోండి. పబ్లిక్ రిలేషన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఉన్నత పదవిలో ఉన్నవారు అతి జాగ్రత్తగా సంచరించుకుంటూ వెళ్ళాలి. అది ఏ రంగమైనా సరే, ఏ రంగంలోని వారైనా ఉన్నత పదవుల్లో ఉన్నవారు చాలా జాగ్రత్తగా సంచరించుకుంటూ వెళ్ళాలి అని చెప్పి మరీ తెలియజేస్తున్నాను. ఈ మొదటి 6 నెలల కాలంలో అయితే ఉద్యోగ జీవితంలో పూర్తి మౌనంతో ఉండడం మంచిది. శ్రద్ధగా ఉండండి, మీ పని మీరు చేసుకుంటూ ఉండండి, అలాగే మౌనంగా ఉండండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఈ 6 నెలల తదుపరి మంచి ఫలితాలు మీకు ఉండి, గురుబలం పెరిగి, దృష్టుల వల్ల కానీ సంచారం వల్ల కానీ అనేక విధాల మంచి జరుగుతోంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇష్టదేవతారాధనని మటుకు మానవద్దు, హనుమాన్ చాలీసా పారాయణాన్ని మానవద్దు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. తులారాశి వారికి 2026వ సంవత్సరం అంతా కూడా శుభాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. 6 నెలల వరకు గురువు గారి యొక్క సంచారం 9వ స్థానంలో ఉండి చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తూ ఉండగా, సంవత్సరం పొడుగుతా శని గారి యొక్క స్థితి సంచారము చాలా చాలా అద్భుతంగా ఉంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఇటు గురువు గారు బాగున్నారు, ఇటువైపు శని గారు బాగున్నారు. అనుకోని విధంగా వచ్చేటటువంటి ధనము మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది అని చెప్పొచ్చు. అంత అద్భుతమైన ఫలితాలు మీకు ఉన్నాయి. అలాగే కేతువు యొక్క సంచారం కూడా పూర్తి లాభస్థానంలోనే ఉంది. ఇక్కడ 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. 9వ స్థానం బాగుంది, ఏకాదశం బాగుంది, షష్టం బాగుంది. అనుకున్న పనులు అనుకున్నట్టుగా నెరవేరుతాయి, కార్యసిద్ధి కలుగుతుంది. నిచ్చిన మెట్లు ఎక్కినట్టుగా అద్భుతంగా ఉన్నత స్థితికి వెడతారు. ఇది చాలా ఉత్తమమైనటువంటి గ్రహస్థితులు అనమాట. 3 గ్రహాలు, పెద్ద గ్రహాలు అనుకూలించడం సంవత్సరం పొడుగుతా అంటే అది అసలు మాటలైన విషయం కాదు. అనుకోని విధంగా ఉన్నత పదవులు ఉండడము, గౌరవం పెరగడము, సన్మాన సత్కారాలు ఉండడము, ధనము రావడము, విద్యలు రావడము, అలాగే పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్య ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇప్పుడు అనుభవించగలగడము, పిత్రార్జితం చేతికి అందడము, పితృవర్గ రీత్యా కొన్ని రకాలైనటువంటి బాధ్యతలు మీకు పడి మీరు వాటిని చాలా సంతృప్తికరంగా నిర్వహిస్తూ ఉండడం చేత పితృవర్గం వారి చేతనే మెప్పు పొందడము, సాక్షాత్తు తండ్రి గారే బాగా సంతోషంగా ఉంటారు. అలాగే దూర ప్రాంత ప్రయాణాలు చేయడము, ఇష్టదేవతారాధన చెయ్యండి, ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక 6 నెలల అనంతరము గురువు గారి యొక్క స్థితి దశమంలోకి వస్తోంది. గురు బలం ఉండడం లేదు, రాహు బలం లేదు, కేతు బలం బాగుంది, శని గారి బలం బాగుంది. ఈ 2 గ్రహాల బలాల వల్ల మీకు ఏదైతే సాధించాలి అనుకుంటున్నారో ఆ వాటికి విజయావకాశాలు మెండుగా ఉంటాయి, ఎక్కడా తగ్గడం లేదు. ఇక రాహు గారి యొక్క స్థితి సంచారానికి గాని సంతానం విషయంలో పూర్తి ఓర్పు కలిగి ఉండండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే డిసెంబర్ 8వ తేదీన రాహు గారి యొక్క సంచారం ఎప్పుడైతే అర్ధాష్టమంలోకి మారిపోతోందో మకర రాశిలోకి, మళ్ళీ తిరిగి కొన్ని రకాల ఇబ్బందులు అయితే ఉంటాయి రాహు గారి వల్ల.
ఇక్కడ కేతువు గారి యొక్క స్థితి కూడా దశమంలోకి వెళ్తోంది. ఇక్కడ రాహుకేతులు ఇద్దరికి తప్పనిసరిగా పూజలు, పునస్కారాలు, స్తోత్ర పారాయణలు అన్ని చేసుకోవాల్సిందిగా మరీ సూచన చేస్తూ ఉన్నాను. గురువు గారి యొక్క స్థితి ఎప్పుడైతే దశమ స్థానం నుంచి మళ్ళీ తిరిగి ఏకాదశంలోకి డిసెంబర్ 31న వస్తుందో అప్పటి నుంచి మళ్ళీ తిరిగి చాలా చాలా అద్భుతమైన ఫలితాలు ఉండబోతున్నాయి. మళ్ళీ అప్పుడు చూడండి, శని గారి యొక్క ఫలితము, గురువు గారి యొక్క ఫలితము, సంవత్సరం మొత్తంలో తప్పనిసరిగా మీకు ఏ 2 గ్రహాల అనుకూలత అయినా కూడా కనిపిస్తూ ఉన్న కారణం చేత అద్భుతమైన ఫలితాలు మీ సొంతం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక ఈ రాహుకేతువులకి మటుకు తప్పనిసరిగా పూజలు చేసుకోండి. కేతువు గారి స్థితి ఇప్పుడు చాలా బాగుంది. డిసెంబర్ 8 నుంచి అంతగా బాగుండబోవడం లేదు. రాహు గారి పరిస్థితి ఇప్పటి నుంచి బాగుండలేదు, అప్పుడు కూడా బాగుండలేదు. కాబట్టి ఈ 2 గ్రహాలకి, ఈ 2 దశలలోనూ కూడా స్తోత్ర పారాయణాలు చేసుకోవడము, దుర్గ పూజ చేసుకోవడం ద్వారా చాలా వరకు మీకు మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. వృశ్చిక రాశి వారికి రాహు గారి యొక్క స్థితి సంవత్సరం చివరిలో ఈ అర్ధాష్టమం నుంచి తృతీయ స్థానంలోకి వస్తోంది. ఇది కొంచెం మనసుకి సంతృప్తి కలిగించే వ్యవహారం. మనోబలం పెరగడం కానీ, ధైర్య సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడం కానీ, 10 మంది హర్షించే విధంగా మీ యొక్క ఆలోచనలు ఉండడం కానీ, అన్నదమ్ముల సహాయ సహకారం కానీ, దగ్గర బంధువుల యొక్క ఆప్యాయత అనురాగాలు ఉండడం కానీ, ఇలాంటివన్నీ కూడా చాలా చాలా బాగుంటున్నాయి. అయితే కేతువు గారి యొక్క సంచారం వల్ల అలాంటివేవి కూడా మీకు సంవత్సరం పొడుగుతా ఏమీ రాబోవడం లేదు. కేతువు గారి యొక్క స్థితి సంచారము 9వ స్థానంలోకి వెళ్ళినప్పటికీ కూడా మీకు ఇంకా అంత ఎక్కువగా ఏమీ అనుకూల ఫలితాలు లేవు. తండ్రి గారికి, తండ్రి తరఫు బంధువులలో పెద్దవారికి, పితృ సమానమైన వారికి సేవ చేయడానికి ప్రయత్నం చేయండి. ఏదో ఒక సహాయ సహకారాలు అందించండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. మరి డిసెంబర్ 8 వరకు రాహు గారి యొక్క స్థితి అర్ధాష్టమంలో కన్నా ఉంది. తల్లి గారికి ఎక్కువగా సేవ చేయండి, దుర్గామ్మ వారికి ఎక్కువ సేవ చేయండి. అలాగే స్థిర చిరాస్తుల కొనుగోలు కోసం మీరు ఏవైనా ప్రయత్నాలు చేస్తున్నారా అంటే ఆ ప్రయత్నాలు ఏవి అంతగా ముడిగబడేటటువంటి పరిస్థితి కనిపించబోవడం లేదు. కాబట్టి కొంచెం కృషిని ఆపి నిదానంగా చేసుకుంటూ వెళ్ళండి. ఉవ్వెత్తున కృషి చేస్తూ అవలేదని నిరాశ పడే కన్నా కాస్త నిదానంగా కృషి చేసుకుంటూ వెళ్తే కనీసం శ్రమ అయినా తగ్గుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. జూన్ 1వ తేదీన గురువు గారి యొక్క స్థితి సంచారము కర్కాటక రాశిలోకి వచ్చినప్పుడు, ఎప్పుడైతే 9వ స్థానంలోకి గురుగారు వస్తారో అప్పుడు వృశ్చిక రాశి వారికి చాలా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. గురువు గారి వల్ల మాత్రమే బాగుంటుంది. ఇది చెప్పదగినటువంటి సూచన. మిగతా గ్రహాలు ఏవి అనుకూలంగా లేవు. సంవత్సరం పొడుగుతా మనము పెద్ద గ్రహాలని మాత్రమే లెక్కించుకుంటున్నాం. ఇక శుక్రాచార్యుల వారు గాని, రవి గాని, చంద్రుడు గాని, బుధుడు గాని, కుజుడు గాని, ఈ గ్రహాల యొక్క స్థితిగతులు ఎప్పుడెప్పుడు అనుకూలిస్తూ ఉంటాయో అప్పుడప్పుడు మీకు మంచి ఫలితాలే ఉంటాయి. కానీ ఈ పెద్ద గ్రహాలు, గోచారాన్ని నిర్దేశించే గ్రహాల విషయంలో అయితే గురువు గారి యొక్క సంచారము జూన్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు గల 5 నెలల కాలం. ఈ కాలంలో గురువు గారి యొక్క సంచారము 9వ స్థానంలో ఉంటోంది కాబట్టి చాలా బాగుంటుంది. మరి తర్వాత అక్టోబర్ 31 తర్వాత గురువు గారు దశమంలోకి వచ్చేస్తున్నారుగా, మళ్ళీ అనుకూలత లేదు. డిసెంబర్ 8 నుంచి రాహు గారి యొక్క స్థితి బాగుంది. మిగతా గ్రహాలలో విశేష ఫలితాలైతే చెప్పడానికి ఇక్కడ అవకాశం లేదు. కాబట్టి 9వ స్థానంలో సంచరిస్తూ ఉన్నటువంటి 5 నెలల కాలం పూర్తిగా చాలా చాలా బాగుంటుంది. సన్మాన సత్కారాలు అందుకుంటారు, పరపతి పెరుగుతుంది, పరువు పెరుగుతుంది. అప్పటి వరకు అవని పనులన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ సాధన చేసి ఉంటారు కాబట్టి అప్పుడు మీకు ఫలవంతం అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏదైనా గాని కొన్నాళ్లు బాధించినటువంటి అంశాలన్నీ కూడా తిరిగి మిమ్మల్ని మళ్ళీ సంతోష పెడతాయి. ఇక ఆనందం వెల్లివిరుస్తుంది. గురు బలం వల్ల
జీవితంలో నూతన ఉత్సాహం మీకు కలిగి మీరు మళ్ళీ తిరిగి చాలా వరకు ప్రకాశవంతమైన జీవితాన్ని చూస్తారు. ఇప్పుడంతా పూర్తిగా అణగారిపోయి చప్పబడిపోయినట్టుగా ఉన్నటువంటి జీవితం జరుగుతూ ఉంటే ఇంకా ఎన్నాళ్ళు అనే నిరాశలో ఉన్నటువంటి హృదయం ఒక్కసారిగా పన్నీటి జల్లు కురిసినట్టుగా ఈ నవమ స్థానంలో గురువుగారు కర్కాటక రాశిలో ఉచ్చులో ఉంటారు కాబట్టి చాలా అద్భుతమైన ఫలితాలకి దారితీస్తుంది. ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉంటారు. అమ్మయ్య, ఇన్నాళ్ల కష్టము మనకి ఫలించింది అనే విధంగా పరిస్థితులు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఏదైనా ఈ రాహు, కేతు, గురు, శని గ్రహాలకి మటుకు తప్పనిసరిగా స్తోత్ర పారాయణాలు చెయ్యండి. ఇది చెప్పదగ్గ సూచన. ధనస్సు రాశి వారికి రాహు గారి యొక్క స్థితి సంచారము 2026వ సంవత్సరం అంతా కూడా చాలా చాలా బాగుంది. ఏమాత్రం ఇబ్బంది లేని విధంగా ధైర్య సాహసోపేతంగా ఉండడం కానీ, ఉద్యోగం మారాలన్నా, ఇల్లు మారాలన్నా, ఇల్లు ఏదైనా కొనుగోలు చేసుకోవాలన్నా, స్థిర చిరాస్తుల పైన ఏదైనా ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకొని ముందరికి వెళ్ళాలన్నా అభివృద్ధి పథంలో చాలా ధైర్యంగా చెయ్యగలుగుతారు, చేస్తారు. అనుకూలమైన ఫలితాలే ఉన్నాయి. మరి అర్ధాష్టమ శని సంచారం కూడా ఉంది కాబట్టి అర్ధాష్టమ శని సంచారంలో కొన్ని రకాల ఇబ్బందులు ఉంటూ ఉన్నాయి. ఇక్కడ గురువు గారి యొక్క సప్తమ స్థాన సంచార ఫలితం కారణంగా గురు బలం బ్రహ్మాండంగా ఉంది కాబట్టి శని గారి యొక్క దుష్ట ఫలితం తగ్గుతోంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. 2026వ సంవత్సరం ప్రథమార్థం అంతా కూడా గురువు గారి సంచారం సప్తమంలోనే ఉంటుంది కాబట్టి అనేక విధాల మీకు అభివృద్ధి కలుగుతోంది. ఇక్కడ చూడండి, రాహు బాగున్నారు తృతీయంలో, సప్తమంలో గురువు గారు బాగున్నారు. అద్భుతమైన ఫలితాలు. ధైర్య సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు, అమలు చేస్తారు. భార్యాభర్తలు ఒక్క మాట మీద ఉంటారు. కలిసిమెలిసి అన్యోన్యత, ఆప్యాయత, అనురాగాలని పంచుకుంటారు, పెరుగుతాయి, అవి వృద్ధి చెందుతాయి, చక్కటి ఆదరణ ఉంటుంది, సంతానం కలుగుతారు, విద్యలు అబ్బుతాయి. అలాగే గృహోపకరణాలు కొనుగోలు చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది, సన్మాన సత్కారాలు అందుకునే పరిస్థితి, ఆదాయం పెరిగేటటువంటి పరిస్థితి, అనేక విధాలుగా చాలా చాలా బాగున్నారు. ఇక అష్టమ స్థానంలోకి వెళ్తారు. జూన్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు ఈ 5 నెలల కాలంలోనూ గురు బలం అనేది లేదు, తగ్గుతోంది. అష్టమ స్థానంలో ఉన్నారు అప్పుడు గురువు గారు. ఈ సంచారం అంత అనుకూలం కాదు. అలాగే నవమ స్థానంలో ఉన్నటువంటి కేతువు గారు కూడా అంత అనుకూలమైన సంచారం కాదు. మీరు పితృసేవ చెయ్యండి. బంధువర్గంలో పితృ సమానమైన వారికి ఏదో ఒక సహాయ సహకారాలు అందిస్తూ ఉండండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే అక్టోబరు 31వ తేదీ నుంచి ఈ డిసెంబర్ 31 సంవత్సరాంతం వరకు కూడా గురువు గారి యొక్క సంచారము తిరిగి నవమ స్థానంలోకి వస్తోంది. చాలా అద్భుతమైన ఫలితాలు తిరిగి ప్రారంభమవుతున్నాయి. డిసెంబర్ 8 నుంచి కేతువు గారి యొక్క సంచారము అష్టమంలోనే ఉంటుంది, రాహు గారి యొక్క సంచారం ద్వితీయంలోకి వస్తుంది, శని గారి యొక్క సంచారం అర్ధాష్టమంలోనే ఉంటుంది. అర్ధాష్టమంలో శని గారి సంచారం జరుగుతూ ఉన్నప్పుడు గురుబలం బాగున్నట్టయితే ఏ ఇబ్బందులు ఉండవు. కానీ ఎప్పుడైతే అష్టమ స్థానంలో గురువు గారి సంచారం జరుగుతోందో అప్పుడు మటుకు శని గారికి మీరు విరివిగా పూజలు చేసుకోవడము, స్తోత్ర పారాయణాలు చేసుకోవడము చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక్కడ శని గారికి దుష్ట ఫలితాలు ఇచ్చేటటువంటి సమయం అది. ఆ స్థానం కూడా అలాంటిదే. గురు బలం లేదు, కేతు బలం లేదు, ఒక్క రాహు బలమే ఉంటూ ఉన్న కారణం చేత మీరు ఆ 3 గ్రహాలకి కూడా, గురు శని రాహులకి తప్పనిసరిగా స్తోత్ర పారాయణాలు చేసుకోండి, గురు సేవ చేయండి, పితృ సేవ చేయండి, పితృవర్గానికి సేవ చేయండి, పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కానీ ఎక్కడో మనశ్శాంతి తగ్గినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అయితే ఓర్పు కలిగి ఉండండి, వీలైనంత వరకు దైవ సేవలో ఉండండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఎప్పుడైతే అక్టోబర్ 31వ తేదీ నుంచి గురువు గారి యొక్క స్థితి మళ్ళీ నవమ స్థానంలోకి వచ్చేస్తోందో, మళ్ళీ 5వ దృష్టి చేత రాశిని చూస్తూ ఉంటారు. సర్వ కార్యాలు విజయవంతం అవుతాయి. తండ్రి గారికి చాలా బాగుంటుంది, పితృవర్గరీత్యా చాలా బాగుంటుంది, అనుకోని విధంగా అదృష్టం కలిసి వస్తుంది, పిత్రార్జితాలు రావడానికి అవకాశం ఉన్నాయి, విదేశీ యానం చేయడానికి అవకాశం ఉంది, దూర ప్రాంతాలకైనా సరే వెళ్ళేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దైవ సేవ బాగా చేస్తారు, దైవ కార్యాలు బాగా చేస్తారు, సంతానం బాగుంటారు, అన్నదమ్ముల యొక్క సహాయ సహకారం చాలా చాలా బాగుంటుంది. అలాగే
సంతానం కావాలి అనుకునే వారికి సంతానం అత్యద్భుతంగా కలుగుతారు. ఇవన్నీ కూడా మీకు సంతోషం కలిగించేటటువంటి అంశాలు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఎప్పుడెప్పుడు కాలంలో ఏవేవి చేసుకోవాలో పరిహారాలు గుర్తు పెట్టుకొని ఈ 2026వ సంవత్సరం అంతా కూడా ఈ పరిహారాలు చేసుకుంటూ ఉండండి. అద్భుతమైన ఫలితాలు, ఉన్నతి మీ సొంతం. మనశ్శాంతితో ఉంటారు, అత్యద్భుతమైన ఉన్నత పదవిలో ఉంటారు, ధనాన్ని సంపాదించుకుంటారు, స్థిరాస్తులు పెంచుకుంటారు, అన్ని విధాలా మీరు బాగుంటారు. కుటుంబం అనేది చాలా చాలా అన్యోన్యంగా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇష్టదేవతారాధన కూడా చెయ్యండి. మకర రాశి వారికి 2026వ సంవత్సరం అంతా కూడా మరి ఏ విధంగా ఉండబోతోంది అంటే శనిగారి యొక్క దృష్టి గాని, శనిగారి యొక్క స్థితి సంచారం గాని చాలా చాలా బాగున్నాయి. ఏమీ అనుమాన పడవలసిన అవసరం లేదు. తృతీయ స్థానంలో ఉన్నారు వారు. ధైర్య సాహసాలతో చక్కగా అత్యద్భుతమైన ఫలితాలు మీరు పొందేటట్టుగా ఉంటుంది. అనుకూలమైనటువంటి నిర్ణయాలు చేస్తారు. 10 మంది హర్షించే విధంగా ఉంటాయి. మనోబలం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అనేక విధాల కార్యసిద్ధి కలుగుతుంది. ఎందుకంటే ఏలినాటి శని వెళ్ళిపోయిన తదుపరి శనిగారు తృతీయ స్థానంలో చాలా బాగా యోగిస్తారు. అనేక విధాల మీకు ఉన్నతిస్తారు. అంటే స్థిర చిరాస్తుల్ని ఇస్తారు. ఉద్యోగంలో అసంతృప్తి ఉన్నట్టయితే ఉద్యోగ జీవితంలో మార్పునిస్తారు. సంతానం కావాలంటే సంతానాన్ని ఇస్తారు. వివాహం కావాలంటే వివాహాన్ని ఇస్తారు. ఈ ఏలినాటి శని వెళ్ళిపోయిన తదుపరి వచ్చినటువంటి తృతీయ స్థానంలోని సంచారము మీకు ఏదైతే అప్పటి వరకు లోటుగా ఉన్నదో, ఇంకా ఈ పని జరగలేదు, ఇంకా ఇది జరగలేదు అని మీరు ఆలోచిస్తూ ఉంటారో లేదా బాధపడుతూ ఉంటారో వాటన్నిటినీ భర్తీ చేసేస్తారు. అంత అద్భుతమైన ఫలితాలు ఈ 2026వ సంవత్సరం అంతా కూడా గురువు గారు ఇచ్చేటటువంటి పరిస్థితి. అలాగే రాహు గారి యొక్క స్థితి సంచారము ద్వితీయ స్థానంలో ఉంటుంది. మరి ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి రాహువు కుటుంబ రీత్యా చాలా ఇబ్బందుల్ని, ధనము రీత్యా చాలా ఆటంకాలని, అలాగే అష్టమ స్థానంలో ఉన్నటువంటి కేతువు కూడా చాలా వరకు ఆటంకాలని ఇస్తూ ఉంటారు. మరి సంవత్సరాంతంలో డిసెంబర్ 31వ తేదీ వరకు మనం చెప్పుకుంటున్నాం ఇప్పుడు ఫలితాలు. డిసెంబర్ 8వ తేదీ నుంచే రాహుకేతువుల యొక్క పరిస్థితులు మారిపోతున్నాయి. ఈ స్థితిగతులు మరి అప్పుడు ఏమన్నా బాగున్నారా అంటే బాలేదు. ఇక్కడ రాశిలోకి రాహు వస్తున్నారు, అక్కడ సప్తమంలోకి వెళ్తున్నారు. అన్యోన్యతలు దెబ్బతింటాయి. ఇది చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అంశం. రాహుకేతు పూజలు చేసుకోవాలి, స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి, దుర్గా అమ్మవారికి చేసుకోవాలి, అలాగే గణపతికి చెయ్యాలి. ఏ విధంగా అయినా శివారాధన చేసుకోవడం, శివ కుటుంబాన్ని పెట్టుకొని చిత్రపటాన్ని పెట్టుకొని పూజించుకున్నట్టయితే చాలా చాలా మనశ్శాంతి కలుగుతుంది. మంచి ఫలితాలు ఉంటాయని నేను చెప్పను కానీ మనశ్శాంతి కలుగుతుంది. మనశ్శాంతి కలగడం అంటే మనకి జరిగేటటువంటి ఫలితాలు ఏవైనా దుష్ట ఫలితాలు ఉంటాయి అవి కాస్త తగ్గడం. ఎప్పుడైతే తగ్గుతాయో అప్పుడు మనశ్శాంతి పెరుగుతుంది మనకి. అమ్మయ్య ఎక్కువ ఇబ్బంది లేకుండా ఏదో సూక్ష్మంగా వెళ్ళిపోయిందిలే అని చెప్పి మనము ఆ దోషాలని గురించి మాట్లాడుకుంటాం. ఇది మకర రాశి వారు ఈ రకంగా ఆలోచించుకోవాలన్నమాట. పెద్ద పెద్ద ఇబ్బందులు లేకుండా ఏదో చిన్న సూక్ష్మమైన ఇబ్బందితో గట్టెక్కిపోతారు. అలాగే జూన్ 1వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు 5 నెలల కాలము కర్కాటక రాశిలో ఉచ్చులో ఉంటారు. మకరాన్ని చూస్తూ ఉంటారు. చాలా అద్భుతమైన కాలం ఇది. ఈ 5 నెలల కాలం అంతా కూడా అనుకోని విధంగా ధనము రావడము, కీర్తి ప్రతిష్టలు రావడము, ఉన్నత విద్యకు వెళ్ళడము, శుభకార్యాల పట్ల మీకు ఎంతో అనురక్తి కలగడము, శుభకార్యాలలో మీరు బాగా ప్రాతినిధ్యం వహించడము, దానిలో పాల్గొనడము, మీరే ప్రధాన వ్యక్తి అవడము, వివాహం కాని వారికి వివాహం జరగడము, కుటుంబం చాలా బాగుండడము, అన్నదమ్ములు చాలా బాగుండడము, ఐకమత్యం పెరగడము, కోర్టు కేసులు లాంటివి ఏమన్నా ఉన్నట్లయితే అవన్నీ కూడా చక్కగా ఒక కొలిక్కి వచ్చేయడము, అన్ని విధాల సమస్త విధాలుగాను. ఎందుకంటే ఇప్పుడు ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి రాహు మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెడుతూ ఉన్నారో రేపు రాశిలోకి వెళ్ళిన తర్వాత కూడా ఇబ్బందులు ఉంటాయి. కానీ గురుబలం చాలా బాగున్న కారణం చేత అద్భుతమైన విజయాలు మీ సొంతం అవుతాయి. రాహుకేతువుల యొక్క పూజని మర్చిపోకుండా చేసుకోండి. అది స్తోత్ర పారాయణాలు కానీ పూజ కానీ ఏ రూపకంగా అయినా కూడా ఈ రాహుకేతు స్మరణ మటుకు మానకండి. శనిగారు చాలా చాలా బాగున్నారు సంవత్సరం అంతా కూడా. ఇక సింహ రాశిలోకి వచ్చేస్తున్నారు అక్టోబర్ 31 నుంచి సంవత్సరాంతం వరకు.
అష్టమ స్థానంలోకి వస్తున్నారు కాబట్టి మళ్ళీ కొన్ని విధాలైనటువంటి ఆటంకాలు ఉంటాయి. మళ్ళీ తిరిగి యోగా చేసుకోవడము, గురుగ్రహ జపాలు చేసుకోవడము, గురువు గారికి అభిషేకం చేసుకోవడము, అలాగే గురు సమానులైన వారికి శుశ్రూష చేయడము, ఇలాంటివన్నీ చేయడం వల్ల చాలా వరకు ఈ దోషాలు తగ్గిపోతాయని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. కుంభరాశి వారికి 2026 సంవత్సరం పొడుగుతా కూడా మొదటి ప్రథమార్థంలో గురువు గారి యొక్క బలము చాలా చాలా బాగుంది. వీరికి అనుకోని విధంగా అదృష్టం కలిసి వచ్చి ఏలినాటి శని జరుగుతూ ఉన్నప్పటికీ కూడా కొన్ని రకాలైనటువంటి ఫలితాలు, శుభ ఫలితాలు అత్యద్భుతంగా ఉంటాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతుంది. పంచమ స్థానంలో ఉన్నటువంటి గురువు గారు నవమ దృష్టి చేత రాశిని చూస్తున్నారు. ఇది చాలా చాలా చెప్పుకోదగ్గ విశేషం. రాహు గారి వల్ల కానీ శని గారి వల్ల కానీ ఏమైనా ఫలితాలు ఉన్నాయంటే, శని గారి వల్ల సంవత్సరం పొడుగుతా ఏమీ ఫలితాలు, శుభ ఫలితాలు కలగబోవడం లేదు. మరి ద్వితీయ స్థానంలో వారు సంచరిస్తూ కుటుంబంలో అనేక రకాల ఇబ్బందుల్ని సూచిస్తూ ఉన్నారు. రాశిలో ఉన్న రాహు కూడా అలాగే సూచిస్తూ ఉన్నారు. ఇక కేతువు గారి యొక్క పరిస్థితి కూడా సప్తమ స్థానంలో అలాగే ఉంది. భార్యాభర్తల్ని విడగొట్టడం గాని, అన్యోన్యత తగ్గించడం గాని, ఏ ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమాభిమానాలు ఉన్నా కూడా వారిని కూడా కొంత వ్యతిరేకం చేసేటట్టుగా చేయడం గాని, అయ్యే పనులు ఆగిపోవడం గాని, అనారోగ్య సూచనలు గాని, పబ్లిక్ రిలేషన్స్ లో ఏదైనా నిందలు పడడం గాని, ఏ పని ముందరికి వెళ్లకుండా ఆటంకాలు పడడం గాని, ఇలాంటివన్నీ రాహుకేతువులు ఇక్కడ రాశిలోనూ సప్తమంలోనూ సూచిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మీరు దుర్గా అమ్మవారికి పూజ చెయ్యండి. ఇది చాలా చెప్పదగ్గ సూచన. అలాగే శివ కుటుంబాన్ని ఆరాధించండి. శివ కుటుంబం యొక్క చిత్రపటాన్ని పెట్టుకొని ఈ పూజలు అవి చేయడం వల్ల, ఆరాధించడం వల్ల చాలా వరకు ఏలినాటి శని బాధలు తగ్గిపోతాయి, మనశ్శాంతి కలుగుతుంది. అలాగే శని గారికి తైలాభిషేకం చెయ్యాలి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఎప్పుడైతే డిసెంబర్ 8 నుంచి కేతువు గారి యొక్క సంచారము షష్ఠ స్థానంలోకి వస్తుందో, రాహు గారి సంచారము వ్యయ స్థానంలోకి వస్తుందో, కేతువు గారి వల్ల అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి. శత్రువులు మిత్రులు అవడము, రోగాలు, నొప్పులు, బాధలు తగ్గిపోవడము, ఔషధ సేవ తగ్గడము, బంధువులకి లేదా కుటుంబ సభ్యులకి చేసేటటువంటి ఔషధ సేవ, దాని మీద పెట్టేటటువంటి ధనము కాస్త తగ్గడము, వారందరూ కూడా ఆరోగ్యవంతులు అవ్వడము, అలాగే విజయావకాశాలకి దారితీయడము, ఇవన్నీ కూడా చాలా వరకు సంతృప్తినిస్తాయి సంవత్సరాంతంలో. మరి జూన్ 1వ తేదీ నుంచి అక్టోబర్ 31 వరకు గురువు గారి యొక్క సంచారము తిరిగి షష్టంలోకి వచ్చేస్తోంది. ఇది మళ్ళీ ఇబ్బంది పెట్టేటటువంటి వ్యవహారం. పంచమంలో ఉన్నప్పుడు సంతానం వల్ల బాగుంటున్నారు, కీర్తి ప్రతిష్టలు బాగుంటున్నాయి, ఉపాసన చాలా చాలా బాగుంటుంది, దైవభక్తి పెరుగుతోంది, దైవ కార్యాలు చేస్తున్నారు, అనుకోని విధంగా కీర్తి ప్రతిష్టలు వస్తున్నాయి, విద్య పెరుగుతోంది. అన్ని విధాల పంచమంలో చాలా బాగున్నటువంటి గురువు గారి యొక్క ఫలితాలు షష్టంలోకి వచ్చేటప్పటికి కొంచెం అవమానాలు, అపనిందలు పడే విధంగా ఉంది. తిరిగి సప్తమంలోకి వస్తున్నారు 5 నెలల కాలం అనంతరం. అక్టోబర్ 31వ తేదీన మళ్ళీ మారిపోతున్నారు. మళ్ళీ సప్తమంలోకి ఎప్పుడైతే వస్తున్నారో అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అయితే ఇక్కడ గమనించే విషయం ఏంటంటే, కేతువుతో కలుస్తున్నారు ఆయన. ఇక్కడ యోగాలు, ధన యోగాలు పడుతున్నాయి, కోటీశ్వర యోగం పడుతుంది. కాబట్టి ఈ ఫలితము మళ్ళీ మీకు అక్టోబర్ 31 నుంచి ప్రారంభమైనటువంటి ఫలితము సంవత్సరాంతం వరకు, డిసెంబర్ 31 వరకు కూడా గురువు గారు అక్కడే ఉంటున్నారు కాబట్టి అనుకూలమైన ఫలితాలు వస్తాయి. డిసెంబర్ 8న కేతువు షష్ఠ స్థానంలోకి వెళ్ళిపోతున్నారు. షష్ఠంలో కేతువు యోగిస్తారు, సప్తమంలో గురువు గారు యోగిస్తారు కాబట్టి తిరిగి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఈ శని రాహువుల మధ్య పాపార్గళ పడుతోంది కుంభరాశి. రాహు గారు ఇక్కడ డిసెంబర్ 8 నుంచి ఇక్కడికి వచ్చేస్తారు కదా మకర రాశిలోకి. తిరిగి పాపార్గళ అనేది అక్కడ పడుతోంది. ఎక్కువగా నవగ్రహ హోమం చేసుకోండి. ఎక్కువగా అంటే ఒక 508 జపంతో, ఆ మంత్రంతో ఈ పాపార్గళ అనేది కొంచెం తగ్గేటటువంటి పరిస్థితి ఉంటుంది. గురువు గారి యొక్క స్థితి సప్తమంలో ఉంటుంది కాబట్టి గురు బలం ఉంటుంది. పాపార్గళ మీద కూడా గురువు గారి యొక్క దృష్టి పడుతూ ఉంది కాబట్టి
చాలా వరకు మంచి ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఏది ఏమైనా శని రాహు కేతువుల యొక్క స్తోత్ర పారాయణాల మటుకు మానకండి. వీలైతే హోమం కూడా చేసుకోండి. ఈ సంవత్సరంలో 2-3 సార్లు హోమం చేసుకోండి. అనేక రకాల ఫలితాలు మీకు శుభకరంగా ఉంటాయి. ఏలినాటి శని కూడా జరుగుతూ ఉంది కాబట్టి ఈ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మీనరాశి వారికి 2026వ సంవత్సరంలో శని గారి యొక్క స్థితి సంచారం ఏది కూడా మారడం లేదు కాబట్టి శని గారు రాశిలోనే ఉంటున్నారు. ఏలినాటి శని జరుగుతూ ఉన్నది. ప్రథమ పాదం 2.5 సంవత్సరాలు అయిపోయింది. అలాగే రాశిలోకి వచ్చేటప్పటికి ఈయన కిందటి సంవత్సరం ఇంచుమించుగా మార్చి నెలలో వచ్చారు. అంటే 2025 మార్చి నెలలో వచ్చారు. వచ్చిన ఆయన 2.5 సంవత్సరాల కాలం అక్కడ ఉంటారు. అంటే 2026 అంతా కూడా అక్కడే ఉన్నారు. వక్రిస్తున్నారు, రుజుమార్గంలోకి వస్తున్నారు. అయితే అదే రాశిలో ఉన్నారు కాబట్టి ఏలినాటి శని ఫలితం ఉంటోంది. ఇక రాహు గారి సంచారం గురించి ఆలోచిస్తే వీరు వ్యయస్థానంలో ఉంటున్నారు. దేశం దాటి బయటికి వెళ్ళేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎక్కువగా ప్రయాణాలు ఉంటాయి. వ్యయ ప్రయాసలకి ఓరుస్తారు. కొంచెం ధనము ఎక్కువ ఖర్చు అవ్వడం కానీ, ఏ పని అనుకున్నా కూడా అది సక్రమంగా అవ్వకపోవడం కానీ, కొంచెం అవమానాలు పడడం కానీ, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ శని రాహు ఇద్దరు బాలేదు. పోనీ గురువుగారి పరిస్థితి చూద్దామా అంటే గురువు గారు కూడా అర్ధాశ్రమంలో ఉన్నారు. ఇక్కడ కూడా బాలేదు. అంటే 3 గ్రహాలు అంతగా అనుకూలించడం లేదు కాబట్టి ఈ పరిస్థితులన్నీ కూడా వ్యతిరేకంగానే కనిపిస్తూ ఉంటాయి. మిత్రులే శత్రువులుగా ప్రవర్తించినట్టుగా ఉంటారు. మిత్రత్వంతో ఉండి మన పక్కనే ఉండి వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితి కనిపిస్తోంది. మాతృవర్గరీత్యా సహాయ సహకారాలు ఉండవు. అలాగే స్థిర చిరాస్తులు ఏమైనా కొందామా అమ్ముదామా అన్నా కూడా అవి ఆలస్యం అయ్యేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. రకరకాలుగా ఆటంకాలు కనిపిస్తూ ఉంటాయి. గురు సేవ తప్పనిసరిగా చెయ్యండి. శని గారికి కూడా ఈ తైలాభిషేకం చెయ్యాలి. స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి. కేతువు గారి యొక్క స్థితి చాలా బాగుంది. షష్ఠ స్థానంలో బ్రహ్మాండంగా యోగిస్తూ ఉన్నారు. కొంచెం అలా ఊపిరాడినట్టుగా ఉన్నాయి పరిస్థితులు. 3 గ్రహాలు బాగాలేకపోయినా ఒక గ్రహం బాగుండడంతో కొద్దిగాలో కాకపోతే కొద్దిగా అయినా మీనరాశి వాళ్ళకి బాగుంది. అయితే డిసెంబర్ 8వ తేదీ నుంచి కేతువు గారి యొక్క స్థితి పంచమ స్థానంలోకి వెళ్ళిపోయి ఇక్కడ దైవభక్తిని పెంచుతున్నారు. రాహు గారి యొక్క స్థితి ఏమో లాభస్థానంలోకి వచ్చి అనుకోని విధంగా లాభాల బాటలో ఉండేటట్టుగా చేస్తున్నారు. మరి ఏలినాటి శని జరుగుతోంది కదండి అంటే ఏలినాటి శని జరుగుతూ ఉన్నా కూడా ఏ గ్రహం ఇచ్చే ఫలితం ఆ గ్రహం ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ రాహు పెద్ద గ్రహం, 1.5 సంవత్సరాల కాలం దీర్ఘకాల సంచారం చేసేటటువంటి గ్రహం కాబట్టి ఇక్కడ అత్యద్భుతమైన ఫలితాలే ఉంటాయి లాభస్థానంలో. మరి గురువు గారు అర్ధాష్టమంలో ఉన్నారు. జూన్ 1 ప్రథమార్థం తదుపరి 5 నెలల కాలం అక్టోబర్ 31 వరకు పంచమ స్థానంలో ఉంటారు. ఇక్కడ కేతువు షష్ఠ స్థానంలో ఉన్నారు కాబట్టి ఈ పంచమ షష్ఠాలు 2 యోగిస్తూ ఉన్న కారణం చేత తిరిగి అద్భుతమైనటువంటి ఫలితాలు. శని గారి యొక్క స్థితి రాశిలో ఉన్నప్పటికీ కూడా రాహువు యోగిస్తారు సంవత్సరాంతంలో, కేతువు యోగిస్తూ ఉంటారు ఇప్పుడంతా సంవత్సరాంతం వరకు. ఇప్పుడు గురువు గారి యొక్క స్థితి కూడా ఒక 5 నెలల కాలం యోగిస్తూ ఉన్న కారణం చేత అత్యద్భుతమైన ఫలితాలు ఉంటూ ఉండడంతో మళ్ళీ వీరికి ఊపిరాడేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. భగవంతుడు కూడా ఏం చేస్తాడంటే పొద్దుగూకులు కష్టమే పెడితే ఆ మనిషి తట్టుకోలేడని మధ్యలో కొంచెం సుఖాన్ని ఇచ్చి మళ్ళీ తిరిగి కష్టపెడుతూ ఉంటాడు. అలాగే పంచమ స్థానంలో ఉన్నటువంటి గురువుగారు ఈ 5 నెలల కాలం జూన్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నారు. మళ్ళీ ధనాన్ని ఇస్తారు, కీర్తి ప్రతిష్టల్ని ఇస్తారు, చేస్తూ ఉన్న పనులలో అభివృద్ధిని ఇస్తారు, సంతాన అభివృద్ధిని ఇస్తారు, సంతానం పట్ల సంతృప్తిగా ఉండే విధంగా మంచి కెరీర్ని ఇస్తారు. అన్ని విధాలుగాను గురువు గారి యొక్క స్థితి సంచారం పంచమంలో మంచి యోగాలను ఇస్తుంది. తిరిగి అక్టోబర్ 31 నుంచి మళ్ళీ షష్ఠంలోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ కొంచెం అపవాదులు, అపనిందలు, ఏదైనా రోగాలు, నొప్పులు, బాధలు ఇలాంటివి ఉండేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నది. అయితే గురు సేవ చెయ్యండి, గురు మార్గాన్ని వదిలిపెట్టకండి, ఆధ్యాత్మిక జీవితంలో ఉండండి. ఇక్కడ శని గారి ఫలితం గాని, రాహు ఫలితం గాని, గురువు గారి ఫలితం గాని అంత పూర్తిగా బాగలేవు కాబట్టి మధ్య మధ్యలో కొన్నాళ్లే బాగుంటున్నాయి కాబట్టి ఆ బాగున్న కాలాలు మరింత బాగుండడం కోసము, బాలేని కాలాలు కొంచెమైనా బాగుండడం కోసము
భగవంతుడికి స్తోత్ర పారాయణాలు చెయ్యండి అని మరీ మరీ తెలియచెప్తూ ఉన్నాను. అందరికీ ఇవ్వడు. ఆ సమయం వచ్చినప్పుడే మనము భగవంతుడిని వేడుకుంటూ ఉండాలి. ఆయన కూడా ఇస్తాడు. అప్పటికప్పుడు కోరుకుంటే అప్పటికప్పుడు ఏ దేవుడు కూడా ఇవ్వడు. ముందు నుంచే దైవభక్తిని పెంచుకుంటూ భగవంతుని పట్ల చక్కటి భక్తి భావంతో ఉన్నట్లయితే అన్ని అనుకూల పరిస్థితులు ఉంటాయి. గురు సేవ చేసినట్లయితే, గురువు గారిని స్మరిస్తూ ఉన్నట్లయితే, ప్రతినిత్యము దైవ ప్రార్థన చేసినట్టయితే గ్రహ దోషాలు కూడా పక్కకెళ్ళిపోయి ప్రశాంతమైన జీవితమే ఉంటుంది ప్రతిరోజు అని చెప్పి తెలియజేస్తున్నాను. దీన్ని దృష్టిలో పెట్టుకోండి. నవగ్రహాల స్తోత్ర పారాయణాలు చేసుకోండి. అలాగే ఇంటి ఇలవేల్పుని వదిలిపెట్టకుండా స్మరిస్తూ పూజిస్తూ ఉండండి. అన్ని విధాలా మీరు బాగుంటారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. సర్వే జనా సుఖినో భవంతు. 2026వ సంవత్సరం అంతా కూడా ప్రతి మనిషికి బాగుండాలి. ప్రతి మనిషికి ఆర్థిక అభివృద్ధి కలగాలి, ఆరోగ్య అభివృద్ధి కలగాలి, నిత్య నూతనమైన సంతోషం కలగాలి అని చెప్పి ఆ భగవంతుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.